అసలు పని మనిషేనా అమ్మ ఇంత పెద్ద లావు చైన్ వేసుకుంది? అదేంరా అట్లా మాట్లాడతావు? ఈ కాలంలో పనోళ్ళు ఎవరో ఓనర్స్ ఎవరో కనుక్కోవడం కష్టంగానే ఉంది. అయినా నేను గట్టిదాన్ని కాబట్టి కుక్కిన పెయిన్ లాగా పడుంది. లేకపోతే ఇది కూడా నీ గురించి నాకు తెలియదా అక్క? ఆ కాలంలో గనుక నువ్వు ఉండింటే గనుక ఛాయాదేవిని సూర్యకాంతాన్ని తీసేసి సినిమాల్లో నిన్నే పెట్టుకుంటాండ్రి వాళ్ళు. అప్పుడేందిరా ఇప్పుడు కూడా నా గట్టితనాన్ని చూసి అందరూ అనంతపురం సూర్యకాంతం అంటున్నారా చుట్టుపక్కల వాళ్ళందరూ. రే రాజా, ఎట్లున్నావురా? బాగున్నావా? ఆ ఊరికాడ అందరూ బాగున్నారా? చెట్లకు నీళ్లు పోస్తున్నారా లేదారా? అయ్యో రామ, నేను నీకు బయట పెట్టి మాట్లాడుతున్నాను, రారా లోపలికి. అక్క అందరూ బాగున్నారు లేక, నువ్వు ఎలా ఉన్నావు చెప్పక్క. రారా లోపలికి. అక్క, ఊరు నుంచి నా తమ్ముడు వచ్చినాడు అక్క. వాని ముందర మాత్రం నన్ను పని మనిషిలాగా చూడొద్దండి అక్క. వాడు కానీ మా నాన్న వాళ్ళకి చెప్తే గుండాయి చచ్చిపోతారక్క. ఏంది మీ అమ్మ నాన్నకి ఏదో జరుగుతుందని ఇప్పుడు నేను మహారాణిలాగా చూపించాలనా? నేను నోరు మూసుకొని పని చూసుకోపా. అక్క ఇవి చేతులు కాదక్క, కాళ్ళు అనుకోక్క. ఇదొక్క సాయం చేయక్క నా తమ్ముని ముందర. సర్లే సర్లే, ఏమన్నా కొల్ల పెట్టుకోపో. ఇంకొక విషయము, నువ్వు చెప్పినట్టు నేను వింటానని. ఇప్పుడు నువ్వు కూడా నా తమ్ముని ముందర ఇంటి కోడల్లాగా కాదు, పని మనిషిలాగా ప్రవర్తించాలి. అది గుర్తు పెట్టుకో. సరే అక్క, సరే అక్క. వెళ్ళింకా. రే తమ్ముడు, తినరా. నువ్వు తినక్క. నువ్వు తినరా. ఇంటి దగ్గర అమ్మ నాన్న అంతా బాగున్నారా? ఏమంతా ఎట్లున్నారా? బాగా చదువుకుంటున్నాడా? ఇందిరా ఎట్లున్నారా? వాని ఆరోగ్యం బాగుందా? అక్క మేమంతా బాగున్నాం అక్క. ఇంత పెద్ద ఇంటి కోడలివి నువ్వు, ఏమక్క ఇంత సింపుల్గా ఉన్నావు? నేనా? నీకు తెలిసినదే కదరా, చిన్నప్పటి నుంచి నేను సింపుల్గానే ఉంటాను. అక్క నువ్వు సంతోషం ఉంటే చాలు అక్క మాకి. రే నాకేంద్రా ఇక్కడ తక్కువ? మా అక్క ఎంత బాగా చూసుకుంటుంది తెలుసా. అయినా నేను ఏం అడిగినా తెచ్చి పెడతారు. మీ బావ అయితే నన్ను ఇంకా బాగా చూసుకుంటారా. మంచి మాట చెప్పినావు అక్క, ఇక నా కడుపు నిండిపోయింది అక్క. నువ్వు తినరా తమ్ముడు. ఎవడక్క వాడు సోఫాలో కూర్చోబెట్టి తినిపిస్తాను అమ్మా? అయ్యో వాళ్ళ తమ్ముడు అంటలేరా, ఫోన్లే మాట్లాడుకోనిలే, తినిపించుకోనిలే, నీకేమాడా? ఏంది తమ్ముడైతే పైన కూర్చోబెట్టి తినిపియల్లా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా, పన్నోళ్ళని పన్నోళ్ళలాగే చూడల్లా. అయినా నువ్వేందక్క అమ్మని వెనకలేసుకొని వస్తున్నావు? అబ్బా నేనెక్కడ వెనకలేసుకొచ్చినాన్రా? ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. అసలే పని మనుషులు కరువు. అయినా ఏందిరా ఆడోళ్ళ విషయంలో నీది? పో, నీ పని ఏదో నువ్వు చూసుకో. అమ్మా అనంతపురం సూర్యకాంతం, నీకి నీ పని మనిషికి దండము. అదేందో మధ్యాహ్నానికి బిర్యానీ చేపిస్తానన్నావు కదా, అది చేపి తింటా అంటానంత వరకు. అక్క బిర్యానీ చేసినానక్క, వచ్చి తినమనక్క. సర్లేమ్మా వస్తానమ్మా. తినరా తమ్ముడు, ఇక్కడైనా మనస్ఫూర్తిగా కావాల్సిందేది చేయించుకొని తిను. నిజం ఉంటేనే బాగా చేస్తుంది అక్క పని అమ్మా. తిన్నాను తిను. అక్క ఎప్పుడు భక్తి సాంగ్స్ ఏంటక్క? దో కుర్చీ మడత పెట్టేని ట్రెండింగ్ సాంగ్, అది పెడదామంటు. బా చూడక్క మహేష్ బాబు ఎట్లా చేసినాడు. శ్రీలీల బాగా చేస్తాందిరా. ఇద్దరు ఇరగదీసినారు అట్లా ఇప్పుడు డాన్స్. ఏమట్లా కుర్చీ మడత పెట్టి అని చూడు సాంగ్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. బాగున్నావులే. ఏందక్క అమ్మా పని మనిషి ఈ ఇంటి ఓనరా అట్లా రెడీ అయ్యింది? అయ్యో నేను ఇన్స్టా రీల్స్ చేస్తా అంటాను కదా సూర్య, నా పట్టు చీరే కట్టుకోమని ఇచ్చి మేమిద్దరము రీల్స్ చేసినాము. ఏంది రీల్స్ కోసం నీ పట్టు చీర ఇచ్చి అమ్మకి రెడీ చేయించినావా? నువ్వు నీ రీల్స్ పిచ్చి యాడన్నా పో. నీకోసం వేడివేడిగా బజ్జీలు వేసినాను రా, తినరా. అక్క ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క. ఇప్పుడు మహాలక్ష్మి లాగా ఉన్నావు అక్క నువ్వు. నాకేం తక్కువరా, నేను ఎప్పటికీ మహాలక్ష్మినే. అయినా మీ భావం చేసుకున్నాక నా జాతకమే మారిపోయిందిరా. మధ్యాహ్నానికి ఏం చేయమంటావో చెప్పురా. ఏదో ఒకటి చేయక, నీ ఇష్టం వచ్చింది. రే ఏంద్రా ఇక్కడ కూర్చొని నువ్వు? బయటికి పోయి తినిపో. ఇక్కడ ప్లేట్ ఇక్కడ తే.
ఎంత కొవ్వు వానికి ఉరిమురిమి చూస్తున్నాడు నా వైపే. ఇంకా ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండనీకూడదు వానికి. ఎట్లయినా వానికి బయటికి తరమల్లా. అక్క ఒకటి వీనికి సపోర్టు, దానికి సపోర్టు. ఏంద్రా నన్నే ఉరిమురిమి చూస్తావా? ఇప్పుడు బయటికి ఎలా పోవో నేను చూస్తాను నీకు. అక్క 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 ఇక్కడున్నావా? అక్క ఏందక్క అతను నా మీద అట్లా అరుస్తాడు తింటా అంటే? ఎవరు అతను? అతని మాటలు ఏం పట్టించుకోద్దురా, అతను పెద్ద సైకో. ఆయన మాటలు కానిపోయినావంటే అంతే, నువ్వు నీ పని నువ్వు చూసుకోపోయి. ఇంకోసారి నాకు ఏమన్నా చెప్పాలా? అతని కన్నా పెద్ద సైకో అక్క. నేను నీకు తెలుసు కదా నా గురించి, అందుకే నేను ఎక్కడో ఉన్నా, నిన్ను చూసామని వచ్చిన. అక్క 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 ఏమి సూర్యకాంతం డైలాగ్ చెప్తా అంటే డిస్టర్బ్ చేస్తావు ఎందుకు? అక్క అక్క అనుకుంటా. ఇంకే పని బాట లేదా నీకు? ఏందక్క, మా తమ్ముడు బజ్జీలు తింటా ఉంటే నీ తమ్ముడు వచ్చి ప్లేట్ లాక్కున్నాడంట. ఏమి ప్లేట్ లాక్కుంటే ఏమైతుంది? నా తమ్ముడు సైకో అని తెలుసు కదా, ఏం పెద్ద గొంతు చించుకుంటాను అట్లే. నేను ముందే చెప్పిన, నా తమ్ముడు ఊరికి పోయేంత వరకు మర్యాదగా ఉండవే అని. సోఫాల మీద కూర్చోబెట్టేది, మంచాల మీద కూర్చోబెట్టేది, తినిపించేది ఇదంత అవసరమా? నువ్వు చెప్పినది గుర్తుకుందక్క, కానీ నా తమ్మునికి ఏడ డౌట్ వస్తుందేమని నేను అట్లా కూర్చోబెడతానక్క. లేకపోతే మా అమ్మ మా నాయనకి పోయి చెప్తాడేమో అని. సర్లే వానికి ఏదో ఒకటి చెప్పుకుంటాను, కానీ ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండే నేర్చుకో. పా. నా నల్ల పూసలు దండది. అయ్యో, ఇక్కడే పెట్టింటివే. ఏ సూర్య, సూర్య, నా నల్ల పూసలు దండి ఇక్కడ పెట్టింటి కదా, ఎదిరా. అక్క నేను చూడలేదక్క. నేను రే, నల్ల పూసల దండ కనిపించక నేను ఎతికి సస్తా అంటే నువ్వు బాగా తిరుకుంటూ కూర్చున్నావా? ఎతుకుదువురా. అబ్బా ఎతుకుపోక్క అక్కడే ఉంటుంది. రే, లోపలంతా వెతికినాను రా, ఎక్కడ కనిపించలేదురా, అందుకే అడుగుతాండేది. ఇల్లంతా ఎతికినావా? అక్క నేను బయటకు వచ్చిన తర్వాత పని దాని తమ్ముడు పోయినాడక్క. ఏమన్నా వాడేమన్నా తీసుకుంటాడా? అవునా, వాడా తీసుకొని ఉంటాడంటావా? అడుగుదా ఒకసారి పోయి. అడుగుదునా అని ఈడే ఉండద్దు, అడుగుపో పొయ్యి. ప్రశాంతి, ప్రశాంతి ఒకసారి ఇలారా.